మన భారత్ లో 2 రాకెట్ లాంచింగ్ సెంటర్స్ ఉన్నాయి. సర్ప్రైజింగ్లీ ఆ రెండూ కూడా సౌత్ ఇండియాలోనే ఉన్నాయి. ఒకటి మన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఇంకోటి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లేదా విఎస్ఎస్సి. ఇది కేరళలోని తిరువనంతపురంలో ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, భారత్ కి ఉన్న 2 స్పేస్ సెంటర్స్ ని సౌత్ పార్ట్ లోనే ఎందుకు ఏర్పాటు చేశారు? దీనికి 2 పెద్ద రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఎర్త్ రొటేషన్. రాకెట్ లాంచింగ్ కి ఎర్త్ రొటేషన్ కి సంబంధం ఏంటంటే, భూమి వెస్ట్ నుంచి ఈస్ట్ కు రొటేట్ అవుతుంది. ఎప్పుడైతే మనం రాకెట్ ని ఈస్ట్ డైరెక్షన్ లో లాంచ్ చేస్తామో అప్పుడు ఎర్త్ రొటేషన్ రాకెట్ కి ఎక్స్ట్రాగా స్పీడ్ ని ఇంక్రీజ్ చేస్తుంది. శ్రీహరికోట అండ్ విఎస్ఎస్సి రెండు ఈక్వేటర్ కి చాలా దగ్గరగా ఉంటాయి. ఎర్త్ ఈక్వేటర్ దగ్గర ఎర్త్ రొటేషన్ స్పీడ్ మిగతా ప్లేసెస్ తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి లాంచ్ చేస్తే రాకెట్ కి ఎక్స్ట్రాగా నేచురల్ బూస్ట్ లభిస్తుంది. దీనివల్ల 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. కావాల్సిన దానికన్నా ఫ్యూల్ యూజ్ తక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువ పేలోడ్ ని స్పేస్ కి పంపించవచ్చు, అండ్ రాకెట్ లాంచ్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఇంకో పెద్ద రీజన్ ఏంటంటే సేఫ్టీ. ఈ 2 స్పేస్ సెంటర్స్ ఓపెన్ సీ కి దగ్గరగా ఉంటాయి. ఒకవేళ ఏదైనా టెక్నికల్ రీజన్ వల్ల లాంచ్ ఫెయిల్ అయితే రాకెట్ డెబ్రిస్ ల్యాండ్ మీద కాకుండా సముద్రంలో పడతాయి. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మనం రాకెట్ లాంచింగ్ సెంటర్స్ ని సౌత్ ఇండియాలో ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.